రైస్ సోర్లకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం నాక్టోబయోటిక్ లో అయితే ఉన్నాం. ప్రధానంగా చూస్తుంటే మిర్చి రైతులకి ప్రధానమైన సమస్య బొబ్బర. ఈ బొబ్బర తెగులు, జెమిని తెగులు అని ఒక్కొక్క ఏరియాలో ఒక డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. ఎక్కువ మంది రైతులు అయితే వాడుక భాషలో బొబ్బర తెగులు అంటారు. ఇది అనేది రైతులకి, మిర్చి రైతులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పాటు పంట నష్టాన్ని అయితే కలుగజేస్తుంది అనమాట. చాలా మంది రైతులు అయితే మాత్రం తోటలో కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి బొబ్బర తెగులు కంట్రోల్ కాకైతే మాత్రం. ఇప్పుడు మనం నాక్టోబయోటిక్ లో ఉన్నటువంటి మేఘనా గారి దగ్గర అయితే దాన్ని ఎలా సమగ్రంగా అయితే మాత్రం నివారించుకోవచ్చు, అలాగే రైతులు అయితే ముందువాత మిరప సాగుని ఎలా మనం సమగ్రవంతంగా సాగు చేసుకోవచ్చు అనేది అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన క్యాన్సర్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం మేఘనా గారి దగ్గర అయితే మాత్రం ఇప్పుడు మన దగ్గర లెజెండ్, అలాగే నాక్టో 07, అలాగైతే దమ్ అనేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా వాడుకోవాలి అనేది మనం మేఘనా గారిని అడుగుదాం. నమస్కారం. నమస్తే సార్. మేఘనా గారు, ఇప్పుడు ప్రధానంగా మిర్చిలో రైతులు ఎక్కువగా తీవ్రంగా ఇబ్బంది పడేది బొబ్బర తెగులు వల్ల, దాన్ని జెమిని తెగులు అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తే దానికి మీ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎలా మనం దాన్ని ఎదుర్కోవచ్చు? సార్, మన దగ్గర వచ్చేసరికి బొబ్బరికి లెజెండ్ అనే మందు ఉందన్నమాట. ఓకే, ఈ లెజెండ్ అనే మందు రెండు రకాలుగా వాడతారు. ఒకటి ఏంటంటే రాకముందు తగ్గించుకోవడానికి వాడతారు, వచ్చిన తర్వాత అంటే వేరే మొక్కకి సోకకుండా ఉండడానికి కూడా వాడతారు. ఫస్ట్ దీనికి రాకుండా ఉండడం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇది ఎట్లా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, అసలు రాకుండా ఎట్లా చేయాలంటే వేప నూనెలో ఈ లెజెండ్ బాటిల్ మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి. అసలు బొబ్బర ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే తెల్లదోమ వల్ల ఈ బొబ్బర ముడత అనేది వస్తుంది. దాని స్థాయి తెల్లదోమ మించిన ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం వల్ల, ఇంకా రసం అనేది ఎక్కువ పీల్చేయడం వల్ల ఈ బొబ్బర అనేది వస్తుంది అనమాట. అదేంటంటే బొబ్బర వచ్చినప్పుడు తెల్లదోమ కనబడదు, అంటే ఉంటది, ప్రెసెంట్ అయ్యి ఉంటది కానీ కనబడదు. అది వైరస్ లోకి మార్చేస్తుంది. దీన్ని ఒక్కొక్క రకరకాలుగా పిలుస్తారు. జెమిని వైరస్ అని, బొబ్బర ముడత అని, గుబ్బ అని రకరకాలుగా పిలుస్తారు. ఇదేంటంటే ప్రధానంగా తెల్లదోమ వల్లే సోకుతుంది రావడం. దీనికి ఏంటంటే రాకుండా ముందు ఇది లెజెండ్ అనేది స్ప్రే చేసుకోవాలి. ఒక 2 డోసెస్, ఒక 5 డేస్ గ్యాప్ లో 2 సార్లు అనేది కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. రాకుండా ముందైతే లెజెండ్ అయితే ఒక్కటే సరిపోతుంది. అసలు ఇప్పుడు బొబ్బర అనేది ఏ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది, ఎక్కువగా ఏ స్టేజ్ లో వాడుకోవచ్చు? బొబ్బర ముడత అనేది ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకులు, దాని తీయదనానికి దోమలు గాని లేదా నల్లి గాని వచ్చేస్తాయి. అంటే ఎదుగుదల దశలో నుంచే స్టార్ట్ అవుతుంది. కాకపోతే స్టార్టింగ్ లో దోమ రూపంలో కనిపిస్తుంది. అప్పుడే మనం పసిగట్టి మనం స్ప్రేయింగ్స్ చేసేస్తే ఇంకా జెమిని వైరస్ కింద మారదు. లేకపోతే కొన్ని స్టేజెస్ ఏంటి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే పూత రాకుండా ముందు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆకులు ఏర్పడడం, సైడ్ కొమ్మలు రావడం మొక్క తీయగా ఉంటుంది. ఆ తీయదనానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట దోమలు కానివన్నీ వచ్చి. ఓకే, మనం ఏంటంటే ఇప్పుడు మిరప సాగులో ఫస్ట్ ఇప్పుడు నాటిన తర్వాత మొక్క మనం ఈ బొబ్బర తెగులు అనేది రాకుండా ఉండాలంటే ఏ స్టేజ్ లో మనం ఈ లెజెండ్ అనేది స్ప్రే చేసుకోవాలి? ఇది మనం వెజిటేటివ్ స్టేజ్ నుంచి ముడత అనేది కనిపిస్తుంది సార్. బేసిక్ గా కనిపించినప్పుడు నివారించుకోవాలి. లేదు అంటే పంట పెట్టిన 25 రోజుల వరకు దోమ నల్లి ఏం కనబడదు. ప్రెసెంట్ ఆ స్టేజ్ లో కనిపించిన తక్కువ ఉంటది. తక్కువ ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లెజెండ్ ఒక్కటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఒకవేళ వచ్చేసింది, మనం అశ్రద్ధ చేయడం వల్ల కానివ్వండి, లేకపోతే టయానికి ముందు స్ప్రే చేయకపోవడం వల్ల వచ్చింది, దానివల్ల ఏంటంటే రైతులు చాలా మంది తోటలు తీసేసిన పరిస్థితి కూడా. ఇప్పుడు మనం దాన్ని ఎలా మనం మళ్ళీ మిరపని ఆ బొబ్బర తెగుల నుంచి కాపాడుకోవచ్చు? అంటే రైతులందరూ ఏం ఆలోచిస్తారంటే ఒకటే కదా వచ్చింది, మొత్తం వచ్చాక చూద్దాంలే, లేకపోతే తర్వాత కొడదాం, లేకపోతే వాతావరణం సహకరించకపోవడం వల్ల వదిలేస్తారు. ఇది లేట్ చేయడం వల్ల పంట పోతుంది. నేను రైతులకి ఏం చెప్తానంటే, ఇట్లా సాలులా వేస్తారు కదా, ఇట్లా వేసినప్పుడు సాలులో ఒక 50 వరుసలో ఒక 50 మొక్కలు ఉంటే అందులో 1-2 మొక్కలు వచ్చాయి అనుకోండి, వచ్చిన మొక్కలు ఫస్ట్ పీకేయండి, తీసేయండి. తీసేసిన తర్వాత ఇది స్ప్రే చేసుకుంటే స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ స్ప్రెడ్ అయితే మాత్రం లెజెండ్, వేప నూనె, దమ్ము ఈ మూడు మిక్స్ చేసి 100 లీటర్ల నీటికి. లెజెండ్ వచ్చేసరికి మనకి 500 ml అందుబాటులో ఉంది. నీమ్ ఆయిల్ వచ్చేసరికి 1 లీటర్. ఈ దమ్ అనే ప్యాకెట్ వచ్చేసరికి మనకి 30 గ్రాముల్లో అందుబాటులో ఉంది అనమాట. ఈ 3 కలిపి 100 లీటర్ల నీటిలో మిక్స్ చేసి 5 రోజుల్లో 2 దశలుగా కొట్టాలి. ఫస్ట్ దశ ఈ రోజు కొడితే కరెక్ట్ గా 5 రోజులు ఆగి ఇంకొక దశ అనేది స్ప్రే చేయాలి. చేను మొత్తం బొబ్బర తెగులు వచ్చిన తర్వాత ఇట్లా చేస్తాము.
చూద్దాము. రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది. అంటే ఎలా అంటే ఇది లెజెండ్, దమ్ము ఈ రెండు మిక్స్ చేసుకుంటే అసలు స్ప్రెడ్ కాదు, స్ప్రెడ్ కాకుండా ఉన్న దాంట్లోనే పోతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ 3 స్ప్రే చేస్తాం కదా. ఇప్పుడు సపోజ్ స్టేజ్ ఏంటి, పోతపడే ముక్క వచ్చింది అనుకున్న బొబ్బర, ఆ టైంలో స్ప్రే చేసుకుంటే మనకి ఎన్ని రోజుల్లో రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకటి, బొబ్బరి ముడత వచ్చిన తర్వాత ఆకు అనేది ఏ మందు, అది కెమికల్స్ వాడినా ఆర్గానిక్ వాడినా బయోస్ ఏదైనా సరే ఆకు అనేది స్ట్రైట్ గా కాదు, ఒక స్టేజ్ దాటేస్తా. అది పూత స్టేజ్ లో అయితే అస్సలు కాదు, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. కొత్త చిగురికి రాకుండా పక్క మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా మనమైతే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వచ్చిన దాని నుంచి పక్క మొక్క రాకుండా అలాగే కొత్త చిగురులకి రాకుండా అయితే మాత్రం మనం చేసుకోవచ్చు, ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ నాక్రో 7 గానీ అలాగే లెజెండ్ గానీ దమ్ము గానీ ఇప్పుడు ఏ రేట్లో పడుతుంది రైతుకి? లెజెండ్ వచ్చేసరికి మనకి 750 పడుతుంది. నాక్రో 07 వచ్చేసరికి మనకి 600 పడుతుంది. ఈ దమ్ వచ్చేసరికి మనకి 150 రూపాయలు పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ 3 కూడా ప్రొడక్ట్స్ ఎలా కలుపుకుని ఎలా పిచికారీ చేసుకోవాలి? ఇది చెప్తున్నాను కదా, ఒక నార్మల్ గా 1 లీటర్ నీళ్లు తీసుకోండి. 1 లీటర్ నీటిలోని లెజెండ్, నెక్స్ట్ నాక్రో 07, దమ్ము 3 మిక్స్ చేసేయండి. ఇది 3 100 లీటర్లకే వస్తుంది. ఓకేనా? మీరు ఎన్ని ట్యాంకులు, కొందరు అయితే 16 ట్యాంకులు కొడతారు, 16 లీటర్ ట్యాంక్, 16 లీటర్ ట్యాంక్ 16 కొడతారు, లేకపోతే 20 లీటర్ల ట్యాంక్ 10 కొడతారు. దాన్ని బట్టి చూసుకొని స్ప్రే చేసుకోండి. డోసేజ్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఆ మందు పనిచేస్తుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ రిజల్ట్ మీరు ఆల్రెడీ చాలా మంది రైతులకు ఇచ్చుంటారు. రైతులు ఎలాంటి రిజల్ట్ చెప్పారు మీకు? చెప్తున్నాను కదా సార్, ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఒక దాని మీద ఇంకో దానికైతే స్ప్రెడ్ అవ్వదు. ఓకే, అలా స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే దిగుబడి మీద నష్టం అనేది కనిపించదు మనకి. ఇప్పుడు మనం చూస్తే ఒక పంటకాలం మొత్తంలో దీన్ని ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవచ్చు? సార్, పంటకాలం మొత్తంలో ఇప్పుడు వెజిటేటివ్ స్టేజ్ ఉంది, వెజిటేటివ్ స్టేజ్ లో 2 టైమ్స్ స్ప్రే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కనిపించదు, కనిపించినప్పుడు మనం ముందు జాగ్రత్తగా కొట్టుకుంటే పూత స్టేజ్ లో ఒకసారి, కాయలు కట్ చేసిన తర్వాత ఒకసారి అట్లా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, మనం చూస్తే ఇప్పుడు సపోజ్ ఈ కిట్ మొత్తం ఎంత పడుతుంది? 1500 పడుతుంది. మీకు ఈ కిట్ మొత్తం కూడా 1500 వచ్చేస్తుంది. దీన్ని మనం ఒక 2 సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే ముడత నుంచి అయితే మొత్తం తప్పించుకునే అవకాశం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ మార్కెట్ లో చాలా రకాలైన మందులు అయితే ఉన్నాయి ముడతకి. మిరప మీద ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే ఎక్కువ ఫోకస్ చేసేది మిరప, కొన్ని ఎక్కువ స్ప్రేలు పడతాయి కాబట్టి. ఇప్పుడు మీకు ఆ కంపెనీల మధ్య వ్యత్యాసం ఏంటి? సార్, మనకి ఆ కంపెనీకి మధ్యన వ్యత్యాసం ఏంటంటే, ఒకటి కాస్ట్. ఫస్ట్ రైతు పరంగా ఆలోచిద్దాం. కాస్ట్ అనేది తక్కువ. నెక్స్ట్, ఈ మందు చెట్టు పైన ఉండడం వల్ల ఏ దోమ కానీ లేకపోతే ఏదైనా వచ్చినా సరే ఆ చేదుదనానికి అవి అక్కడ బతకవు. బతకడం సరే కదా, అక్కడ ఎక్కువ ఉత్పత్తి చేయవు వాటి సంఖ్యని. చేయకపోవడం వల్ల అక్కడ కస్టమర్ అంటే రైతుకి స్ప్రేయింగ్ డోసెస్ అనేది తగ్గుతుంది. ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైతులు ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వీటిలో కెమికల్ ఫార్ములా ఏంటి అనే డౌట్స్ ఉంటాయి. వీటిలో ఏమేమి ఉంటాయి? సరే, నాక్రో 07 అంటే వేప నూనె. ఓకే, దమ్ అంటే ఏంటంటే యాక్టివేటర్ అన్నమాట. ఓకే, అది మన ఏ మందు ఇప్పుడు ఈ లెజెండ్ మనం వేసినప్పుడు అది యాక్టివ్ గా పనిచేయడానికి ఈ దమ్ అనేది హెల్ప్ అవుతుంది. లెజెండ్ వచ్చేసరికి కంప్లీట్ ఆర్గానిక్ మెటీరియల్. ఓకేనా, అది కంప్లీట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, కంప్లీట్ ఆర్గానిక్. ఓకే, ఇప్పుడు మనకు ఒకవేళ రైతులు ఎక్కువ మోతాదులో ఎక్కువ హెక్టార్ లో వాడకుండా ఒక ఎకరం డోసేజ్ లో వాడి మీ పంటను చూడమని అయితే మాత్రం మేమైతే సజెస్ట్ చేస్తాం సార్, వాడండి. ఎందుకంటే మిర్చి పంట అనేది కమర్షియల్ పంట, అది చాలా కమర్షియల్ గా చేస్తారు. అదేంటి, కారానికి గాని లేకపోతే కలర్ కి రకరకాలుగా చేస్తారు. చేసినప్పుడు రైతు పెట్టుబడి విషయంలో కంపల్సరీ ఆలోచిస్తాడు. ఎందుకంటే నేను ఇంత పెడితే నాకు ఇంత వస్తుంది అన్న క్యాలిక్యులేషన్ రైతుకు ఉంటది. ఉన్నప్పుడు మనం రైతు చేత ఎక్కువ మందులు కొనిపించుకుంటే తక్కువ మోతాదులో రిజల్ట్ వచ్చేవి కానీ కొనిపిస్తే, ఒక ఎకరానికి మనం కొనిపించిన ఉన్న ఎకరాలకి ఆయనే రిజల్ట్ చూసి ఆయనే తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మీరు డైరెక్ట్ మధ్యలో డీలర్ డిస్ట్రిబ్యూటర్ లేకుండా రైతుకి అయితే అందిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు దాని గురించి ప్రత్యేకంగా ఏంటి? సార్, మా ప్రత్యేకత నాక్రోబయోటిక్ లో ప్రత్యేకత ఏంటంటే కంపెనీ టు ఫార్మరే, మధ్యలో ఏ డిస్ట్రిబ్యూషన్స్, ఏ జిఎస్టీలు, ఏ పర్సెంటేజ్ ఏమి వేయకుండా డైరెక్ట్ గా రైతుకి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళకి అందుబాటు ధరలో మన కంపెనీ ప్రొడక్ట్స్ వాడి వాళ్ళకి అధికంగా దిగుబడి తెప్పించడమే మెయిన్ కాన్సెప్ట్. ఒకవేళ కావాలంటే రైతులకి ఎలా? సరే, రైతులకు కావాలంటే కింది ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి. ప్రతి డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు. మనమైతే ఆంధ్ర తెలంగాణ రైతులకైతే 24 hours సర్వీసెస్ లో మనం ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి మేఘనా గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మిరపలో ప్రధానంగా అయినటువంటి ఈ బొబ్బర తెగులకైతే మాత్రం ఈ 3 ప్యాక్ అయితే మాత్రం తీసుకుని మీరు ఎక్కువ హెక్టార్ లో ఉంటే మాత్రం ఒక తక్కువ హెక్టార్ లో ఒకసారి వాడి దీని ఫలితాలను చూసి మీరైతే
దాన్ని వాడుకోమని అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోతో అయితే తెలియజేస్తున్నాను. ఇంకెందుకు కావాల్సిన ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.